నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఈ సంవత్సరం దాదాపు 5 లక్షల మంది పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. అయితే డిగ్రీలలో చేరటానికి దాదాపు 4,20,000 సీట్లు, డిగ్రీ సీట్లు దోస్తు ద్వారా కౌన్సిలింగ్ జరుగుతుంటే దానిలో 50% కూడా ఫిల్ కాని పరిస్థితి. 2,50,000 సీట్లు నాన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సీట్లు మిగిలిపోతూ ఉన్నాయి. అయితే పిల్లలు ఎందుకు ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపట్లేదు? ఇంజనీరింగ్లో దాదాపు 40% సీట్లు మిగిలిపోతూ ఉన్నాయి. ఇతర గ్రాడ్యుయేషన్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బిఏ ఆనర్స్ ఇలాంటి కోర్సుల్లో కేవలం 40% మాత్రమే సీట్లు ఫిల్ అవుతున్నాయి. 2.5 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత పై చదువులకి ఈ కోర్సులకు వెళ్ళడానికి ఆసక్తి లేక చదువు మానేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఎక్కడ లోపం ఉంది? ప్రభుత్వాలు కోర్సులు డిజైన్ చేయడంలో లోపం ఉందా, లేకపోతే పిల్లలకి సరైన అవగాహన లేక కోర్సులు ఎంచుకోవట్లేదు అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, ప్రముఖ విశ్లేషకులు, విద్యారంగం గురించి సుదీర్ఘ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. అలాగే డాక్టర్ పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యా సంస్థల అధిపతి, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. జేపీ గారు, మీరు చూస్తూ ఉన్నారు, అంటే అసలు చదువుకోవటానికి అవకాశాలు లేవన్నది ఒకటి, ఇక్కడ సీట్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. డిగ్రీకి అయితే 10,000 ఎంతో సంవత్సరానికి రీయింబర్స్మెంట్ కూడా చేస్తున్నారు, ఇంజనీరింగ్ కూడా 30,000, 40,000 కడుతున్నారు. అయినా కూడా చేరటానికి 5 లక్షల మంది పాస్ అయితే కేవలం అందులో సగం మందే డిగ్రీకి వెళ్తున్నారు, ఇంజనీరింగ్ కానీ నాన్ ఇంజనీరింగ్ కానీ. ఈ కోర్సులు మీకు తెలియని కాదు. బీఏ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, బీకామ్ అంటే ఏదో కామర్సు, బీఎస్సీ, ఎంపీసీ, బీజెడ్సీ, ఏదైనా అవసరమైతే అక్కడక్కడ కంప్యూటర్ సైన్స్ యాడ్ చేస్తున్నారు. బీఏ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీబీఏ కోర్సులు. వీటికి ఎందుకనో పిల్లలకి ఆసక్తి ఉండట్లేదు. అయితే ఎక్కడ లోపం ఉంది? నిజంగా అవసరమైన విద్య అందించట్లేదా? ఇండస్ట్రీతో టైప్ కుదరట్లేదా? ఎలా చూడాలి సార్? శ్రీనివాస్, మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఏదో ఒకటి కాలేజీలో సీటు వస్తే చాలా గొప్ప అనుకుని పాపం నానా తంటాలు పడేవాడు. ఇప్పుడు ఒక రకంగా ఏమిటంటే మంచి పరిణామం ఇది. ఏమిటది? కనీసం విద్యార్థులకి, తల్లిదండ్రులకి కొంత అవగాహన వస్తుంది, ఏది పనికొస్తుంది, ఏది పనికిరాదని చెప్పని. ఇప్పటిదాకా ఒక సర్టిఫికెట్ ఇస్తే చాలు, ఒక డిగ్రీ వస్తే చాలు, ఏదో రకంగా బతుకుతూనే ఉంటుంది అనుకున్నారు. కానీ ఆర్థిక వ్యవస్థ అట్లా ఉండదు. ప్రపంచానికి పనికొచ్చే నైపుణ్యం లేకపోయినట్టయితే మీరు ఎన్ని కాగితాలు సంపాదించినా కూడా డిగ్రీ కాగితాలు ఉపయోగం అర్థమవుతున్నారు. కాబట్టి దీన్ని ఒక రకంగా మంచి పరిణామంగా చూద్దాం. అయితే ఎక్కడ సంక్షోభం అన్నది, 2 మౌలికమైన సమస్యలు ఉన్నాయి. శ్రీనివాస్ గారికి బాగా అనుభవం ఉన్నది, క్షేత్రస్థాయిలో నడుపుతున్నారు కాబట్టి విద్యా సంస్థలని. కానీ స్థూలంగా 2 మౌలికమైన సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిది, మనకి డిగ్రీలు చదువుకున్నా కూడా ఏమీ ఉపయోగం లేదని తల్లిదండ్రులకి, పిల్లలకి అర్థమైంది. ఎందుకంటే చదువు నిరర్థకం అయిపోయింది, ఒత్తి కాగితాలే తప్ప ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా పోయింది. ప్రపంచంలో మరే దేశంలో కూడా డిగ్రీ చదువుకుంటే పెద్దగా ఏమి పిల్లల తెలివితేటలు పెరగలేదు, లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ పెరగలేదు అన్నది ఎక్కడ ఉండదు, మన దేశంలోనే ఉంది. అందుకే ఏమవుతుంది, మీరు ఎంత ఎక్కువ చదువుకుంటే అంత తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి భారతదేశంలో. మళ్ళీ ప్రపంచంలో మరెక్కడ ఈ తీరులేదు. ఎంత విద్య ఎక్కువ ఉంటే, నిజంగా మీరు లెక్కలు చూడండి, గణాంకాలు చూడండి, అస్సలు చదువు లేని వాళ్ళు అందరూ ఏదో పనిలో ఉన్నారు. చిన్న పనులే కావచ్చు. స్కూల్ చదివితే ఒక మాస్టర్ గా పనిలో ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివితే ఇంకొంచెం తక్కువ మంది పనిలో ఉన్నారు, డిగ్రీ చదివితే ఇంకా తక్కువ మంది ఉన్నారు, పీజీ చదివితే ఇంకా తక్కువ మంది ఉన్నారు. అంటే మామూలుగా ప్రపంచం అంతా కూడా ఏంటంటే విద్య చదువుకున్నట్టయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుందని చెప్పినది ఒక నానుడి, అది ఆర్థిక సూత్రం. మన దేశంలో ఎంత ఎక్కువ చదువుకుంటే అంత తక్కువ మందికి ఉపాధి వస్తుందని చెప్పన్నది వాస్తవమైన. కాబట్టి పిల్లలకి ఈ చదువు సర్టిఫికేట్లే గానీ ఈ కాగితాలు నాలుగు తీసుకోవడంగా పనికి 190 సందర్భాలను అర్థమైంది. ఒకటి. రెండోది, ఇంజనీరింగ్ లాంటి విద్యల్లో కూడా, అంటే నైపుణ్యం ఉంటే పనికి వస్తా అనుకున్న విద్యల్లో కూడా ఈ పరిస్థితికి వస్తుంది. మొక్కుబడి విద్య కాబట్టి మీరన్నారు ఇందాక, పరిశ్రమలతో సంబంధం లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే కనీసం స్కూటర్ చెడిపోయిందన్నా ఇంట్లో చూడు అని చెప్పంటే చూడడం చేత, ప్లగ్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ప్లగ్ ఎక్కడ ఎలక్ట్రిక్ చేస్తే ప్లగ్ ఎక్కడ తెలియదు, వోల్ట్కి వాట్కి తేడా తెలియదు. ఈ చదువు పరీక్షల్లో సర్టిఫికేట్లు రావచ్చు, బట్టి కొట్టో లేకపోతే కాపీ కొట్టో మార్కులు రావచ్చు, కానీ జీవితానికి ఎలా పనికి వస్తుంది? అంచేత ఒక మంచి పరిణామం ఏమిటంటే, దేశంలో ఈ నూతన విద్యా విధానాన్ని గత సంవత్సరం తీసుకొచ్చారు, ఇంకా అమలు సరిగ్గా ప్రారంభం కాల. ఈ సమస్యలని అర్థం చేసుకుని దానికి ఒక ఆచరణ సాధ్యమైన పరిష్కారాన్ని చూపెట్టే ప్రయత్నాన్ని చేశారు. ఇప్పటికైనా కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా 12,60,60,000 మంది ఇంటర్మీడియట్ దాటిన విద్యలో
అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డి కానీ, లేకపోతే ఇంజనీరింగ్ అన్ని కలిపి ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక 13.5 లక్షల మంది, 14 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఉన్నత విద్యలో. ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, రేపొద్దున రాబోయే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించి మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో మన ముందు చక్కటి పరిష్కారాలని మనకి జాతీయ స్థాయి విద్యా విధానం చూపెట్టింది. దాన్ని నిజాయితీగా అమలు చేయాలి. కానీ మనకేముంది, ఇప్పుడే నేను మీ ఛానల్లోనే చూస్తున్నాను, ఏదో యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, విద్యార్థులు, అధ్యాపకులు ఆరోపణలు, ప్రచారోపణలు. తెలంగాణ యూనివర్సిటీలో గొడవ నడుస్తుంది సార్. వీటిల్లో కూడా పదవులు, గొడవలు, ప్రతిష్టలు, కులాలు, తండ్లాట్లు తప్ప పిల్లలకి విద్యా బోధన పరిస్థితి ఎట్లా ఉన్నది, ఏ స్థాయిలో నేర్పుతున్నాము, ప్రపంచానికి పనికొచ్చేవే దాంతో లేదా రేపు పొద్దున ఒక పరిశ్రమ పెట్టిన వాళ్ళు, ఒక మరి పరిశోధన సంస్థ పెట్టిన వాళ్ళు, లేకపోతే మరొకళ్ళు వాళ్ళ అవసరాలు తగ్గినట్టుగా వీళ్ళు తయారు చేస్తున్నావా లేదని చెప్పిన ఆలోచన చర్చే లేదు. కనీసం మీరు చర్చ చేయబట్టే మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. శ్రీనివాస్ గారు, ఇక్కడ మీకు తెలియంది కాదు, మీరు విద్యా సంస్థలు నడుపుతున్నారు, దీనిలో కష్ట సుఖాలు, బాధలు, గాథలు అన్నీ మీకు తెలుసు. అయితే నేను ప్రధానంగా ఇంజనీరింగ్ గురించి, సరే ఇంజనీరింగ్ ఏదో నడుస్తున్నాయి, నాన్ ఇంజనీరింగ్లో అసలు అంటే ఇప్పుడు జేపీ గారు ఒకటి పిల్లలకి జ్ఞానోదయం అయింది ఒకటి, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు అసలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్లకుండా ఆగిపోయి వాళ్ళు ఏమవుతున్నారు అన్నది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. 2.5 లక్షల మంది చేరట్లేదు, 5 లక్షల మంది ఇంటర్మీడియట్ అయిపోయి బయటకు వచ్చారు, డిగ్రీల్లోకి ఇంజనీరింగ్లోకి 2.5 లక్షల మంది వెళ్తున్నారు. ఈ మిగతా 2.5 లక్షల మంది ఏమవుతున్నారు, ఖాళీగా రోడ్లమ్మడి జులాయిగా తిరుగుతున్నారా, వేరే చిన్న చిన్న పనుల్లోకి వెళ్తున్నారా, ప్రభుత్వం దగ్గర అసలు ఏమన్నా సమాచారం ఉందా, పిల్లలకి కొత్త కోర్సులు మీరు ఆఫర్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కానీ, టూరిజం కానీ, ఇతరత్ర అనేక రకాలై వింటూ ఉంటాం, చాలా పెరిఫెరల్గా అక్కడక్కడ మొక్కుబడిగా కాలేజీలు ఉన్నాయి. వీటి పట్ల పిల్లలకి సరైన అవగాహన ఇంటర్మీడియట్ స్థాయిలో అందిస్తున్నారా? ఉపాధి అవకాశాలు ఉన్న చదువు ఏంటో పిల్లలకి చెప్తున్నారా? చెప్పినా చేరకపోతే అసలు ఆ పిల్లలు ఏమవుతున్నారు? 2.5 లక్షల మంది ఇంటర్మీడియట్తో చదువు ఆపేస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకోలేము, చిన్న ఉద్యోగాలు రావచ్చు. ఎలా ప్రభుత్వం ఎలా చూస్తుంది ఈ ఇష్యూని? శ్రీనివాస్ గారు చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. జేపీ గారికి కూడా బాగా అనుభవం మీకు కూడా తెలుసు. ఈ రోజు ఏంటంటే మన దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి, నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో కన్నా చాలా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, చదువులో ఎంతో ఇంట్రెస్ట్ చూపించేంత వ్యక్తులు ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం చాలా మంచి దీంట్లో దానిలో ఫస్ట్ సౌత్ ఇండియాలో ఇంకా చాలా బాగున్నారు, తెలుగు వాళ్ళు ఇంకా బాగున్నారు. దీనికి కారణం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే కేంద్రం ఏంటంటే ప్రతిది కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంది. ఐఎమ్ సారీ, ఇప్పుడు ఏమవుతుందంటే మీకు అసలు స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటా కొద్దిగా సారీ. ఇప్పుడు ఏఐసిటి అని ఉంది. ఏఐసిటి అనేది ఏఐసిటి ఏదైతే డిజైన్ చేస్తుందో అదే డిజైన్ ఇక్కడ అంతా కూడా మనం కోర్సెస్ రన్ ఆఫర్ చేయవలసి వస్తుంది. అదే విధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, లా కోర్సులు ఉంటుంది, అదే విధంగా ఎన్సిటి అని ఉంటుంది, బిఎడ్ కోర్సులు ఉంటుంది. అదే ప్రతిది కూడా ఇప్పుడు మీరు హోటల్ మేనేజ్మెంట్ అనుకుంటే ఏ కోర్సులు ఉన్నప్పటికీ కూడా అఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా నేను ఏంటంటే, ఇంతకుముందు యూనివర్సిటీ చేతిలో ఉండేది. యూనివర్సిటీ చేతిలో ఉన్నప్పుడు ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఏంటంటే వాళ్ళే ఇన్స్పెక్షన్ చేసి, వాళ్ళే పర్మిషన్ ఇచ్చి, వాళ్ళే డిజైన్ చేసేసి, వాళ్ళే ఇచ్చేస్తుండే. అది పోయింది మొత్తం. ఇప్పుడు ఇప్పుడేంది, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఇంకోటని ఆ విధంగా చేసుకుంటూ పోయారు. అప్పుడు యూనివర్సిటీలు ఏమంటే, నాకున్నటువంటి అనుభవం, నేను 90లో కాలేజ్ పెట్టినప్పుడు నరసింహరావు గారు అని రిజిస్ట్రార్ గా ఇక్కడ ఉండే మన దేరా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లో ఇన్స్పెక్షన్ వచ్చేవాడు. ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు సైన్స్ ల్యాబ్ ఎగ్జాంపుల్, ఆ సైన్స్ ల్యాబ్ మొత్తం చెక్ చేసేవారు. అందులో ఒక స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినా కానీ దానికి పర్మిషన్ ఇచ్చేవారు కాదు. అంటే అంత మంచి ట్రైనింగ్ ఉంటుండే సైన్స్ సబ్జెక్ట్స్ లో. సో ఈ రోజులో ఏమైపోయింది, ఏఐసిటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు, అదేదో చూసేస్తారు, వాళ్ళకి ముట్ట చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. సో దానివల్ల ఏంటి, దానివల్ల లాభం లేదు, ప్రాపర్ డిజైనింగ్ లేదు. ఇక్కడ వాళ్ళు ఏంటి, ఇంజనీరింగ్ చేశారంటే జేపీ గారు చెప్పినట్టు ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చిందని ఇప్పుడు అవసరం లేదు. ఆ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రజలకు కావాల్సిందంటే, ఈ రోజు మీరు చూడండి, ఇప్పుడు అర్బల్ క్లాబ్ అని ఉందండి. నేను చాలా మందిని పిలిపిస్తుంటాను, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, లేకపోతే ప్రతి వాళ్ళని పిలిపిస్తాను. నేను అడుగుతాను వాళ్ళు, బాబు ఏం చదువుకున్నారు అంటే, సార్ నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, లేదా డిగ్రీలో సెకండ్ ఇయర్ నేను వదిలిపెట్టాను సార్. ఎందుకంటే ఏముంది సార్, మాకు ఇప్పుడు అర్బన్ క్లాబ్ లో నేను సంపాదిస్తున్నాను సార్, నాకు డైలీ నాకు 4,000 to 5,000 వస్తున్నాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టు పీజీ చేసిన వాళ్ళకి కానీ, లేదా పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా పాపం ఈ రోజు
కాలేజీలలో వర్క్ చేస్తే టీచింగ్ ప్రొఫెషన్ లో 30,000 ఇస్తే ఎక్కువ. ఏదో యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజెస్ లో తప్ప ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో జీతాలు ఎక్కడ వస్తున్నాయండి? మరి ఎట్లా సార్ మీరు సమస్య చెప్తున్నారు? సమస్య ఏంటంటే డిజైనింగ్ చేయాలండి. ఇప్పుడు మీరు ఆ రోజుల్లో ఒక కంప్యూటర్ సైన్సెస్ అని ఒక మంచి దీంట్లో వచ్చింది అప్పుడు. ఆ కంప్యూటర్ సైన్స్ లో ఏమైంది, ఇప్పుడు ప్రతి ప్రపంచంలో అందరూ కూడా మన భారతదేశం కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కానివ్వండి, తెలుగు వాళ్ళందరూ కూడా అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లోకి వెళ్ళారండి. దానికి కారణం ఏంటంటే ఆ రోజు ఆ డిజైన్ బాగా చేశారు, ఆ రోజు అది భూమి ఉండే. ఈ రోజు ఏమైంది, ఇప్పుడు మీరు సైన్స్ సబ్జెక్ట్ తీసుకోండి, సైన్స్ లో అందరు జీరో అడ్మిషన్స్, ఎవరు పోరు. మీరు బిఎస్సి అంటే ఎవరు పోరు, బిఏ అంటే అసలు పోరు. మీరు అన్నట్టు బీకామ్. రైట్ శ్రీనివాస్ గారు, చర్చ కంటిన్యూ చేద్దాం. జేపీ గారు, బాగా హైదరాబాద్ లాంటి నగరాల్లో బాగా ప్రతిష్టాత్మకమైన డిగ్రీ కాలేజీలు, సెంట్ ఆన్స్ లేకపోతే సెంట్ ఫ్రాన్సిస్, మీరు విన్న లయోలా కాలేజ్ కానీ, బేగంపేట ఉమెన్స్ కాలేజీ, కోటి ఉమెన్స్ కాలేజీ, ఇలాంటి వాటిలో కూడా దాదాపు 40-50% సీట్లు మిగిలిపోతున్నాయి సార్. కొన్ని ఈ నవదానికి లయోలా కాలేజీలో నాకు తెలిసి డిగ్రీ కాలేజీలోనే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉండేవి. కొన్ని కోర్సులు ఇప్పుడు వారు చెప్పినట్టు యూనివర్సిటీ స్థాయిలో కోర్సులు సొంతగా డిజైన్ చేసుకొని మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది అవి చేసుకోవడానికి మరి అనుమతులు అడ్డంకులు కొన్ని అనుకోవాలా, లేదా ప్రభుత్వాలు అసలు దీని మీద దృష్టి పెట్టట్లేదు అనుకోవాలా? జాతీయ స్థాయిలో విధానాలు వీళ్ళకి అవరోధం అవుతున్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఎలా చూడాలి సార్? దీనికి ప్రభుత్వాలు నిందించిన ధర్మం కాదు. మామూలుగా ప్రభుత్వాల విషయంలో చాలా వైఫల్యాలు ఉన్నాయి, కానీ అయితే యూనివర్సిటీకి నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ లో పూర్తిగా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండదు. ఏ యూనివర్సిటీ అయినా సరే కొత్త కోర్సులు ప్రవేశపెట్టడానికి టెక్నికల్ కోర్సులుగా మాట్లాడలేను, నాన్ టెక్నికల్ కోర్సు పూర్తిగా అధికారం ఉన్నది. అక్కడ శ్రద్ధ లేదు, నైపుణ్యం లేదు. మనమేమో యూనివర్సిటీని పుంఖాలుగా తయారు చేసాం, ఏ రకమైన నైపుణ్యం లేకుండా జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టాం. వాళ్ళకి చేయాలన్నా కూడా కోర్స్ కంటెంట్ కొత్తగా క్రియేట్ చేసే ప్రపంచంలో ఎలా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉంది, ఏ కోర్సులకు గిరాకీ ఉంది మార్కెట్లో, ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది, ఇది ఆలోచించి కొత్త కోర్సులు ప్రవేశపెట్టే నైపుణ్యం లేదు. ముందు నిజాయితీగా మాట్లాడుకుందాం. రెండోది, ఒకవేళ కోర్సులు పెడితే ఆ కోర్సులు మళ్ళీ మొక్కుబడిగా కాకుండా నిజంగా పనికొచ్చే చోటు తీసేద్దాం, ఆ లోపం కనిపిస్తోంది. రెండోది, ఇప్పుడు మీరు ఇన్ని లక్షల మంది సీట్లు ఉన్నా కూడా వెళ్ళలేదు అంటే మనం కొంచెం రీసెర్చ్ చేస్తే కానీ తెలియదు, ఫీల్డ్ సర్వే చేస్తే కానీ. ఏ కారణంగా? ఒకటి, మార్కెట్లో చితకో ఉద్యోగాలు ఉన్నాయా? ఉదాహరణకి మనకి ఈ మార్కెటింగ్ లో వాటిల్లో చాలా మంది డెలివరీ కోసం వెళ్తున్నారు. ఉద్యోగాలు పెద్ద గొప్ప కాకపోయినా రోజుకి 500-600 రూపాయలు సంపాదించారు. స్విగ్గీలు ఇట్లాంటి చాలా వచ్చేస్తాయి. కాబట్టి ఈ 500 రోజుకు వస్తుంది, పొట్ట గడుస్తుంది కదా, లేదా గోడు చదువు వస్తే ఉపయోగం ఉంది, ఉద్యోగం ఏం లేదు కదా, ఏం చదువు అని చెప్పి నాకు అర్థమేది చేస్తున్నారా? అదైతే దానికి ఒక రకంగా స్పందించాలి. రెండోది, నిరాశతో ఏం చదివిన ఉపయోగం లేదు. ప్రభుత్వం నిజంగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తుంది కదా చాలా మందికి. కాబట్టి మనకి ఆర్థిక భారం వల్ల అని చెప్పి దానికి ఆధారం లేదు. ఇందాక మీరు అన్నారు మరి వీళ్ళంతా ఏమైపోతారని చెప్పని. ఇప్పుడు నిరర్థకమైన చదువు అయితే కాలేజీలో ఉన్న ఇంట్లో ఉన్న తేడా, కాబట్టి దాని గురించి ఆందోళన పడను. భారతదేశంలో విద్య అనేది చాలా మేరకు ఉపాధి కల్పన పెంచే నైపుణ్యాన్ని ఇచ్చే మార్గం కాకుండా, కాబట్టి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. మరి ఫీ రీయింబర్స్మెంట్ ఉన్నా కూడా ఎందుకు వెళ్ళట్లేదని చెప్పన్నది, మరి ఉపాధి వల్ల వెళ్తలేదా, ఏదో ఒక ఉపాధి దొరుకుతుందని చెప్పని ఉపయోగం లేదని వెళ్ళట్లేదా? రెండవది, మనం ఈవేళ ఇందాక మీరు అన్నారు 2 ఏళ్ల కోర్సులు కనుక పెట్టినట్టయితే మరి 3-4 ఏళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎన్ఈపీలో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు సార్. 1 ఇయర్ కి డిప్లొమా, 2 ఇయర్స్ డిప్లొమా, రకరకాలుగా అవి చేసి కొత్త విద్యా విధానంలో ఏం చేశారంటే, దానికి అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్న పద్ధతి లాగానే క్రెడిట్స్ అని చెప్పంటారు. మీరు 2 ఏళ్ల కోర్సులో మీకు 40 క్రెడిట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ 40 క్రెడిట్లు రేపు పొద్దున మీరు మామూలు డిగ్రీ కోర్సులో చేరినట్టయితే దానికి జత కొడితే డిగ్రీ వెంటనే వచ్చేస్తుంది. 60 జరిగితే డిగ్రీ వచ్చాయి అంటే ట్రాన్స్ఫరబుల్ క్రెడిట్స్ అనమాట. అది ఇవాళ కొత్త విద్యా విధాన సంకల్పం. ఎప్పుడో హార్వర్డ్ లో 150 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టారు. ఇన్నాళ్ళకి మన దేశంలో జ్ఞానోదయమే. దాన్ని సమర్థంగా అమలు చేసి నిజంగా పనికొచ్చే కోర్సులు చేయాలి, దానికి ప్రోత్సాహం చేయాలి. ఇంకా కొన్ని చోట్ల ఈ సోకాల్డ్ ఎయిడెడ్ పోస్టులు కొన్ని ఉన్నాయి. ఎయిడెడ్ పోస్టులు అన్ని కూడా మీరు గమనించేటది, ఇవాళ ఏ కోర్సులకైతే పిల్లలు వెళ్ళటం లేదో వాటికి మాత్రం ఎయిడ్ ఇస్తున్నారు, ఏ కోర్సులకు డిమాండ్ ఉందో వాటికి ఎయిడ్ లేదు. కోర్సులు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, మళ్ళీ వీటిలో కూడా కాస్త డిమాండ్ ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ ఎయిడెడ్ కోర్సులు అవన్నీ ఆపేసేసి దాని బదులు ఎంత వీలుంటే అంత ఈ ఫీ రీయింబర్స్మెంట్ పద్ధతి, ఫీ ఫాలోస్ ద స్టూడెంట్, ఎక్కడ గిరాకీ ఉంటే ఏ కోర్సు ప్రయోజనం ఉందనుకుంటే దానికి ఎంతో ప్రభుత్వానికి చేతన మీద డబ్బులు ఇచ్చేస్తే ఈ జీతభత్యాలకు ఇవ్వటం కాకుండా కనీసం మార్కెట్లో ఉన్న అవసరాలను బట్టి విద్య అందించడానికి విద్యా సంస్థలు పనిచేస్తాయి. కాబట్టి మౌలికమైన మార్పులకి ఇది అవకాశంగా భావించాలి, కానీ శ్రద్ధ పెట్టాలి.
కానీ మనకి జేపీ గారు విద్యారంగంలో మీరు అన్నట్టు కొన్ని అంటే ఉదాహరణకి మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఉదాహరణకి నర్సింగ్ కావచ్చు, టెక్స్టైల్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటివి మనకి ఐటీఐలు పాలిటెక్నిక్లు దాదాపు నిర్వీర్యం అయిపోయినాయి. అసలు ప్రైవేట్ రంగంలో రావట్లా, ఎక్కడో చెప్పుకోదగ్గలేవు. ఇవాళ పరిశ్రమలు పెరుగుతున్నాయి, సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. అసలు వాటికి ఈ డిగ్రీ కోర్సుల్లో అలాంటి ఇంటర్మీడియట్లో కూడా వొకేషనల్ కోర్సు పేరుకి నామినల్గా ఉన్నాయి కానీ ఎక్కువ సంఖ్యలో సీట్లు వాటి పట్ల ఆసక్తి కూడా లేదు. ఎలా దీన్ని ఎలా అవి చాలా అగౌరవంగా చూస్తున్నాం శ్రీనివాస్. మనకి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా నామమాత్రం, డిగ్రీ చేత కాని వాళ్ళకి, డిగ్రీ రాని వాళ్ళకి పనికొచ్చేవని చెప్పిన భావం మన మనసుల్లో 30-50 ఏళ్ల నుంచి పాతుకుపోయింది. ఓకే, దాన్ని పూర్తిగా తీసేసి అంతే ప్రతిష్ఠించుకుంటేట్ చేయాలి. ఓకే, అది ఎప్పుడు వస్తుందంటే దాన్ని ముందు ఆ విద్యని సీరియస్ గా తీసుకోవాలి, 2 దానికి క్రెడిట్స్ పెట్టాలి, 3 క్రెడిట్స్ ట్రాన్స్ఫరబుల్ అయ్యి డిగ్రీ విద్యకి ఈ విద్యకి తేడా లేకుండా చేయాలి. ఓకే, ఓకే, దానికి ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చారు కానీ ఇంకా రాష్ట్రాలకు పాకలం, రైట్, కాగితం మీద ఉన్నది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కాస్త శ్రీనివాస్ గారు లాంటి వారు ఆ విద్యారంగ అనుభవం వాళ్ళని కూర్చోబెట్టి పెద్ద తలకాయలని పూర్తిగా ఆ స్ఫూర్తి ఉపయోగపడేట్టుగా, పిల్లలకు ఉపయోగపడేట్టుగా విద్యారంగాన్ని సమూలంగా తీర్చిదిద్దాలి. ఈ పాతకాలపు ఆలోచనలు ఈ లాభం అది అయిపోయింది. మనకి ఇప్పుడు సీట్లు వచ్చినా కూడా ఫ్రీ అన్నా కూడా అంటే ఫీ రీయింబర్స్మెంట్ ఫ్రీయే కదా, మీరు 4 అంటుంటే ఇంకా ఇంతకంటే మీకు ఏమన్నా నిరసన కావాలా? ఇది అతిపెద్ద నిరసన, ప్రభుత్వానికి అతిపెద్ద విఫలం అయిపోయింది, అనవసరం చెప్పి కూర్చున్నారు పిల్లలు. ఇప్పుడు మెరుగుపోతే ఇంకట్లా. రైట్ శ్రీనివాస్ గారు, నిజంగా చాలా ఇప్పుడు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, ఇంటికి ఒక ఉద్యోగం వస్తున్నారు. నేను రాజకీయ విమర్శలోకి పోవట్లేదు కానీ పనికొచ్చే చదువుకి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే మన ప్రైవేట్ రంగంలో కావాలన్నా కూడా మళ్ళీ వాడు బయటికి వెళ్ళి 0 దగ్గర నుంచి నేర్చుకునే పరిస్థితి, డిగ్రీలు చదివినా పీజీలు చదివినా అలాంటి కోర్సులు మీరు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నా కూడా పిల్లలు చేరట్లా. మనకు అర్థం అవుతుంది ఎందుకు. దీని మీద ఇప్పుడు జేపీ గారు లాంటి వాళ్ళు నిపుణులు అనేక మంది ఉన్నారు, దీనికి సలహాలు వీటి మీద సీరియస్ గా ఎందుకు ఒక దృష్టి పెట్టి చేయాలి. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి డిజైన్ చేయించాలి ఎవ్రీ ఇయర్. దీనిపైన అసలు ఎవ్రీ ఇయర్ కాదు, రెగ్యులర్ గా దీని మీద యూనివర్సిటీ స్థాయిలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉంటారు, మెంబర్లు ఉంటారు, ఏం చేస్తుంటారు. డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, లా అంటే ఇంతకుముందు అసలు ఎవరు జాయిన్ అయ్యే వాళ్ళు కాదు, మంచి స్టూడెంట్స్. ఈ రోజు మంచి స్టూడెంట్స్ అంతా లా పోతా ఉన్నారు. ఎందుకు పోతా ఉన్నారంటే దానికి బిఏ ఎల్ఎల్బి అని, లేకపోతే బీకామ్ ఎంఎల్ఏ బీబీఏ ఎల్ఎల్బి అని చెప్పేసి దానికి ఇంటర్న్షిప్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా చేసినప్పటికి కానివ్వండి, దానికి విపరీతమైన డిమాండ్ వస్తుంది. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ లో లా వాళ్ళని చాలా ఇది చేస్తారు, జాబ్ ఓరియంటెడ్ అయిపోయింది. కాబట్టి మీరు నమ్మకపోండి, ఇప్పుడు గర్ల్స్ అందరూ కూడా చాలా మంది ఎల్ఎల్బిలు వెళ్తా ఉన్నారు. ఎందుకు వెళ్తా ఉన్నారంటే దాంట్లో క్రీమ్ ఉంది. ఇప్పుడు వీటిలో కోర్సెస్ లో క్రీమ్ లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, లేకపోతే మెకానికల్ చేసినా, ఈవెన్ కంప్యూటర్ చేసినా కూడా, కంప్యూటర్ లేదు అడ్వాన్స్ కంప్యూటర్స్ అని ఏదో ఇప్పుడు మొన్న కూడా ఏసీ వాళ్ళు కొత్త కోర్సెస్ ఇంప్లిమెంట్ చేశారు. నేను ఒక దాంట్లో మెంబర్ గా ఉన్నాను. నేను అది ఇంజనీరింగ్ కాలేజ్. అదే జేపీ గారు చెప్పారు, దేశంలో ప్రపంచంలో ఎక్కడ కొత్త పేరు అని పెడితే అదల్లా ఒక కోర్స్ అని పెడతారు, చెప్పేవాళ్ళు పిల్లలకి అర్థం. డేటా సైన్సెస్ అన్ని చోట్ల పెట్టేశారు, బిగ్ డేటా అన్ని చోట్ల పెట్టేశారు. స్టూడెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా అర్థమవుతలేదు ఆ కోర్సెస్ ఏంటో. నేను పర్సనల్ గా నేను మెంబర్ ఆఫ్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్. నేను అక్కడ మీటింగ్ అక్కడ వెళ్ళినప్పుడు గవర్నింగ్ బాడీలో నేను అడిగాను, నేను వై దే ఆర్ నాట్ కమింగ్ ఫర్ ద న్యూ కోర్సెస్ అంటే దే డోంట్ నో సార్ హూ నోస్ ఆల్ దిస్ న్యూ కోర్సెస్, దెన్ వై యూ క్లోజ్డ్ ఓల్డ్ కోర్సెస్ అంటే ది ఏసీటీ ఇంట్రడ్యూస్ చేశారు సార్ కొత్త కోర్సెస్ అని. ఆ కొత్త కోర్సెస్ అనేమో ఉపయోగపడతామని తీసుకున్నామంటే ఆ స్టూడెంట్స్ కి ఎవరు తెలియదు. అదొకటి. ఇంకోటి, ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టు రీఎంబర్స్మెంట్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇచ్చినప్పటికి కూడా కొన్ని జాలలో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అంటే కొన్ని వాస్తవాలు నాకు తెలిసినవి చెప్తున్నాను, కొంచెం మీ సేవలో కూడా తప్పులు చెప్తా ఉన్నాయి. ఆధార్ కార్డ్ లింక్ పెట్టేసి స్టూడెంట్స్ కు తెలియకుండా కొంతమంది ఇంటర్మీడియట్ మీరు అన్నది 5 లక్షలు చాలా మంది, కొంతమంది ఫీ రియంబర్స్మెంట్ 50% గవర్నమెంట్ ఇచ్చినప్పుడు కూడా 50% వాళ్ళు సొంతంగా కట్టుకోవాలి. ఈసారి కొన్ని సమస్యలు ఉన్నాయండి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చేతికి రాలేదు, కొన్ని చోట్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కంట్రీ అండి. దానికన్నా మించింది ఇంకా ఏం లేదు. ఆ ఎడ్యుకేషన్ లో ఎవరికైతే మంచిగా చదువుకుంటారో వారికి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. దాని గురించి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఇది రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా దానిపైన చర్చలు పెట్టేసి యంగ్స్టర్స్ అండి వాళ్ళ లైఫ్, వాళ్ళు ఈ డిగ్రీ తర్వాత వాళ్ళ లైఫ్ అంతా సెటిల్ అవుతుంది. వాళ్ళ డిగ్రీ తర్వాత మ్యారేజో, డిగ్రీ తర్వాత ఎంప్లాయ్మెంటో, డిగ్రీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ చూసుకోవడమో, ఇవన్నీ కూడా వాళ్ళ భవిష్యత్ అంతా కూడా. కరెక్టే సార్, మీరు కేటీఆర్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా దోస్త్ అని చెప్పి మొత్తం డిగ్రీ కాలేజీలన్నీ దాదాపు 950 డిగ్రీ కాలేజీలు ఒకే ఫ్రేమ్ కింద తీసుకొచ్చారు, కౌన్సిలింగ్ పెడుతున్నారు,
సీట్లు ఫిల్ కావట్లా, అదే, ఇప్పుడు క్యాంపస్ అదే ఇంటర్వ్యూ. ఇంకొక మాట సార్ చెప్తున్నాను శ్రీనివాస్ గారు, ఇప్పుడు సార్, కొన్ని ప్రైవేట్ అంటే అటానమస్ ఆ లైలా కాలేజీ లాంటివి ఎప్పటి నుంచో 20-30 ఏళ్ళ నుంచి కూడా నాకు తెలిసి వాళ్ళు ఏదో ఒక కంపెనీలు 4 కంపెనీలు పట్టుకొచ్చి కనీసం ఒక 10% 20% క్యాంపస్ ఇంటర్వ్యూలు తెచ్చుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న దోస్తులో డిగ్రీల్లో ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూలకు అవకాశాలన్నా ప్రయత్నం చేయాలి కదా. దానికి కూడా చెప్తున్నాను సార్, కొన్ని కాలేజ్ ఉన్నాయి, ఇప్పుడు 30 కాలేజ్ ఉన్నాయి, పేర్లు మీరు చెప్పినటువంటి ఉన్నాయి. వాళ్ళు కోర్టు పోయి ఏం చేశారు, మాకు దోస్త్ అవసరం లేదు, మేము డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటామన్నారు. సో డైరెక్ట్ అడ్మిషన్స్ అంటే ఎవరికైతే మంచి, ఇప్పుడు 60 అడ్మిషన్స్ సపోజ్ అండి, ఇంటేక్ 60 అంటే ఇప్పుడు ఏమంటారు, ఆ 30 కాలేజీలు ఏం చేస్తున్నారు, 240 360 సీట్లు వాళ్ళు తీసేసుకొని వాళ్ళ దగ్గర మా క్యాంపస్ చేస్తాము అది చేస్తామని చెప్పి డబ్బులు వస్తున్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి దోస్త్ అవసరం లేదు, ఎందుకంటే కోర్టు డిసిషన్ ఇచ్చేసింది. ఇవన్నీ లేకుండా కోర్టులు ఎవరు ఇన్వాల్వ్ కాకుండా అండి, ప్రభుత్వమే వెరీ సీరియస్ గా జేపీ గారు చెప్పినట్టు మంచి డిజైన్ ఎక్స్పర్ట్స్ ను పెట్టేసి ఏ సంవత్సరం ఏమొస్తుంది ఇవన్నీ కూడా నాకు యూనివర్సిటీ స్థాయిలో సరైన నిపుణులు నియమించాలి, మన చుట్టాలు మన ఇంటి పేరు కాకుండా పనికొచ్చే వాళ్ళు నియమించాలి కూడా అంటున్నారు. నేను 30 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూషన్ లో ఒక 15 కోర్సెస్ క్లోజ్ చేసి ఉండొచ్చు. ఓకే, అంటే ఓపెన్ చేసి క్లోజ్ చేసినాం, అంటే కొత్త తీసుకొస్తున్నారు, పనికిరాని కోర్సులు తీసుకొస్తున్నారు, ఎవరో వస్తారు కొత్తగా చేస్తారు. అట్లా కాకుండా అందరిని తీసుకొని ఇండస్ట్రియలిస్ట్ అసలు ఏం అవసరం ఉంది మనకి, విద్యార్థుల్లో నిజంగా పాస్ అయిన తర్వాత యంగ్స్టర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా వస్తుంది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, అవన్నీ డిజైన్ చేస్తే తప్ప బాగుంటుంది. ఇవన్నీ మీరు ఇవాళ ప్రత్యేకంగా ఈ చర్చ పెట్టడానికి కారణం శ్రీనివాస్ గారు, మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికో కేటీఆర్ గారి దృష్టికో ఈ అంశాలు రెగ్యులర్ గా డిస్కస్ కాస్త వీటిని గాడిలో పెట్టి మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత. అర్జున్ సింగ్ గారితో నేను చెప్పాను సార్, నేను టుడే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏఎల్సిటి, లేకపోతే ఎన్సిటిఈ ఇవన్నీ పెట్టే మన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అక్కడ ఏం చేస్తారంటే సార్, ప్రతి స్టేట్ నుంచి ఒక నామినేట్ చేస్తారు, అక్కడ వస్తారు ప్రొఫెసర్స్ కూర్చుంటారు, ఇన్స్పెక్షన్ కి వస్తారు, అన్ని చేసేస్తారు, ఈ కోర్స్ అంటారు, చెప్పేస్తారు. దట్ ఈస్ రాంగ్. అవన్నీ క్లోజ్ చేసేయాలి. ఉన్నా కూడా వాళ్ళకు ఒక సిస్టమ్ పెట్టాలి. రైట్ శ్రీనివాస్ గారు, టైం అయిపోయింది. ఏదేమైనా తెలంగాణలో దాదాపు 2.5 లక్షల మంది పైగా పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లకుండా ఆగిపోతున్న పరిస్థితి చాలా అలార్మింగ్ గా ఉంది. నిజంగా వాళ్ళకి ఇతర ఉపాధి అవకాశాలు దొరికి ఆగిపోతున్నారా చిన్నవైనా, లేకపోతే ఈ చదువుల పట్ల ఆసక్తి లేకపోతున్నారు అన్న దాని మీద ప్రభుత్వం దగ్గర సరైన సమాచారం లేదు. యూనివర్సిటీలో నిపుణులు ఎలాంటి కోర్సులు డిజైన్ చేయాలి, ఎలాంటి ఇండస్ట్రీకి ఏది అవసరం అనేది గుర్తించి అలాంటి కోర్సులు డిజైన్ చేయడంతో పాటుగా పిల్లలకి ఇంటర్మీడియట్ స్థాయిలో ఆ కోర్సుల పట్ల సరైన అవగాహన కల్పించడం, సరైన నాణ్యమైన విద్యను అందించడం ఇప్పుడు మాత్రమే నిజంగా పిల్లల భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. ఆ దిశగా అడుగులు పడాలని కోరుకుందాం. మొక్కుబడి కోర్సులతో ఉపయోగం లేదనేది పిల్లలు నిరసన రూపంలో తెలియజేస్తున్నారు. 2.5 లక్షల సీట్లు గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నా చేరట్లేదంటే ఈ కోర్సులు ఎంత నాశరకంగా ఉన్నాయో అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న డాక్టర్ జయప్రకాష్ గారికి, పిఎల్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.